హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజైతే మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చేపల పులుసు. చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే ఒక గిన్నెలో చింతపండును అయితే నానబెట్టుకోవాలండి. ఒకసారి క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే 1 కేజీ చేపలు తీసుకోవాలి. చేపలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, తగినంత కారం. చేపల పులుసులో కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చింతపులుసు పోస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, వేసి ఉప్పు, కారం, పసుపు కొంచెం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ముక్కలకైతే అంతా పట్టేలా కలపాలండి. కేజీకి అయితే 4 ముక్కలే వచ్చాయండి, కొంచెం పెద్ద ముక్కలు కదా, అందుకే 4 వచ్చాయండి. మొత్తం అయితే కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట. కలిపి పక్కన పెడితే ఏంటంటే ఉప్పు, కారం అయితే ముక్కలకి పడుతుంది బాగా. పక్కనైతే పెట్టాలి. కలిపిన తర్వాత ఈలోగా అయితే మనం మసాలా రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, వేసి అయితే మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ వేసిన తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేస్తే ఆ మసాలా అనేది పొడి అవ్వదండి, ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు తడిగా ఉంటాయి కాబట్టి. కొంచెం వేసుకొని అయితే మిక్సీ వేసుకొని అయితే ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే బౌల్లో అయితే 2 టమాటాలు కట్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక ఆ పేస్ట్ని అయితే పక్కన పెట్టాలండి. తర్వాత అయితే ఒక వెడల్పాటి కళాయి అయితే తీసుకోవాలండి. చేపల పులుసుకి ఎప్పుడైనా వెడల్పుగా ఉండాలి, ఎందుకంటే ముక్క మనం కదిపేది ఏమి ఉండదు కాబట్టి వెడల్పుగా ఉండాలి, ముక్కకి ముక్క తగలకుండా. ఆయిల్ వేసాక బాగా హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. కలర్ మారే వరకు అయితే ఉంచాలండి. చూడండి, కలర్ అయితే మారాయి. ఇప్పుడైతే మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేలాగా. ఎందుకంటే మనం పచ్చివే మిక్సీ వేసామండి, అందుకని కొంచెం ఇప్పుడైతే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే ఇందాక మనం మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టొద్దు. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే ఎలా పైకి వస్తుందో. ఒకసారి కలుపుకుందామండి. కరివేపాకు అయితే 2 రెమ్మలు వేసానండి. స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు,
ఇందాక చేప ముక్కల్లో అయితే వేసాం కదండి, అందుకని చూసి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చింతపులుసుని అయితే పోసుకోవాలండి. చింతపులుసు అయితే వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి. ఆ చింతపులుసు అయితే ఒకసారి కలిపి బాగా మరగనివ్వాలి. చూడండి ఎలా మరుగుతుందో చింతపులుసు. ఆ మరిగే చింతపులుసులో అయితే చేప ముక్కలు వేసుకోవాలండి, ఒకదానికి ఒకటి తగలకుండా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇంక వేసిన తర్వాత గంట పెట్టి అయితే తిప్పకూడదండి. తిప్పితే ఏంటంటే ముక్క చిత్రం అవుతుంది, చేప ముక్క. చూడండి అలా ఉడికిపోయాయి చేప ముక్కలు అయితే ఉడికాయండి. గంటతో అయితే కలపకూడదు, ఇలా మనం క్లాత్ ఒకటి తీసుకొని ఇట్లా కదుపుకోవాలి. గంట అయితే పెట్టకూడదండి. ఇంకా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఉడికినట్టేనండి చేప పులుసు. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.